అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఒక కామెడీ కథ. ఇది కూడా భార్యలే భవితకు భరోసా. రచన ద్విభాష్యం రాజేశ్వరరావు గారు. మరి కథలోకి వెళ్దామా? పొద్దుట 11 గంటలకి బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, ఒరే రాజా, అలా మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నావేమిట్రా, లోపలికి రా అంటూ కేక వినిపించింది. సన్యాసిరావు వాడి ఇంటి గేటు దగ్గర నిలబడి నన్ను రమ్మన్నట్టుగా చెయ్యి ఊపుతున్నాడు. నా పని అయిపోయింది. ఈ మెంటలోడికి దొరికిపోయాను, ఈ నన్ను పెప్పర్మెంట్ బిళ్ళలా చప్పరించేయటం ఖాయం అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అబ్బే ఏదో ఆలోచనలో ఉన్నాను, నిన్ను చూడలేదు అంటూ ఒక వెర్రి నవ్వు మొహానికి పులుముకుంటూ రోడ్డు దాటొచ్చి వాడితో పాటు వాడి ఇంట్లోకి నడిచాను. సన్యాసిరావు నేను విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి 4 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాం. అప్పటినుంచి వాడు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఏవేవో పనికిమాలిన విషయాల మీద రీసెర్చ్ చేస్తూ ఆ ఫలితాలు ఒక దిక్కుమాలిన స్థానిక దినపత్రికలో వ్యాసాలుగా రాస్తున్నాడు. అలా కూర్చో అంటూ వరండాలో కుర్చీ చూపించి ఎదుటి కుర్చీలో తను కూర్చుంటూ, నిన్న కంచుడక్క పేపర్లో నా వ్యాసం చూసావా? మన దేశ ప్రగతి కుంటుపడడానికి అసలు కారణం కనిపెట్టి ఆ వ్యాసంలో రాశాను. పరిశోధనకు నాకు 10 నెలలు పట్టింది అన్నాడు. నేను ఇంకా చూడలేదురా. దేశ ప్రగతి కుంటుపట్టడానికి ముఖ్య కారణాలు ఉత్పత్తులు తగ్గిపోవటం, అవినీతి పెరిగిపోవటం ఇలాంటివే కదా అంటూ ఉంటే, నా మాటలకు అడ్డుపడుతూ, పైకి కనపడే కారణాలు అవే అనుకో, కానీ అని మాటలు ఆపి అటు ఇటు చూసి తర్వాత గొంతు తగ్గించి, అసలు కారణం మన దేశంలోని భార్యలరా అన్నాడు. భార్యలా అంటూ వాడి వంక ఆశ్చర్యంగా చూశాను. అవును, భార్యలే. వాళ్ళు వాళ్ళ భర్తలతో నిత్యం అకారణంగా పెట్టుకునే గొడవలే అసలు కారణం అంటూ ముక్తాయించాడు. ఓ పిచ్చివాడిని చూసినట్టు వాడి వంక చూసి, భార్యాభర్తల మధ్య గొడవలకి దేశ ప్రగతి కుంటుపట్టడానికి సంబంధం ఏమిటి అంటూ అడిగాను. అదే అసలు కిటుకు, వివరంగా చెప్తాను విను. మన దేశంలో సాధారణంగా భార్యలు పిల్లలు పడుకున్న తర్వాత భర్తతో పడక మీదకి చేరే సమయంలోనే దెబ్బలాటలు మొదలు పెడతారని ఒక మలయాళ రచయిత రాశాడు. నా పరిశోధనలో కూడా అదే తేలింది. ఈ దెబ్బలాట టాపిక్ని బట్టి 2 గంటల నుంచి 4 గంటల వరకు సాగే అవకాశం ఎంతైనా ఉంది. భర్తని ఆ దెబ్బలాట తర్వాత బుర్ర పాడైపోయి తెల్లవారుజామున 3 గంటలకో నిద్రపడుతుంది. మరి మళ్ళీ 6 గంటలకు నిద్రలేచి తన నిత్యకృత్యానికి రెడీ అయిపోయి పనిలోకి వెళ్ళిపోవాలి. అలా పనిలోకి వెళ్ళిపోయిన భర్త నిద్రలేమి వల్ల కలిగిన అలసటతో అనేక తప్పులు చేస్తాడు. వాడు చిరుద్యోగి కావచ్చు, లేదా పెద్ద ఎగ్జిక్యూటివ్ కావచ్చు. ఆ తప్పులు దేశ ప్రగతి మీద ఒక్కొక్క సమయంలో తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కాదంటావా చెప్పు అన్నాడు. వాడితో వాదించే ఓపిక లేక, అది సరే, ఈ దేశంలో భార్యాభర్తలు ఎవరెవరు ఎంతెంతసేపు దెబ్బలాడుకుంటున్నారో నీకెలా తెలుసు అంటూ అడిగాను. ఒక మలయాళ పరిశోధక రచయిత 10 సంవత్సరాలు కష్టపడి రాష్ట్రాల వారీగా ఈ దెబ్బలాటల గణాంకాలు తయారు చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగ జంటలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయని కూడా తేల్చాడు. నేను కూడా ఎంతోమంది జంటలతో మాట్లాడటమే కాకుండా రహస్యంగా కొంత విషయం సేకరణ చేశాను. ఉదాహరణకి మా మేడ మీద కొంతకాలం అద్దెకున్న ఒక చిన్న కుటుంబాన్ని తీసుకో. రవి గారు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు డిజైన్స్ తయారు చేసి ఇచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పెద్ద ఎగ్జిక్యూటివ్. వాళ్ళ ఆవిడ సుజాత ఋషికొండలో ఉండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది అంటూ కొంతసేపు మాటలాపి తర్వాత అటు ఇటు చూసి మెల్లగా నా చెవిలో చెప్తున్నట్టుగా వాళ్ళ బెడ్రూమ్లోకి రహస్యంగా మైక్రోఫోన్ దింపి ఒక రాత్రి వాళ్ళ సంభాషణ రికార్డ్ చేశాను. నువ్వు చాలా క్లోజ్ ఫ్రెండు కాబట్టి నీకు చెప్తున్నాను, ఇదిగో విను, నీకే అర్థమవుతుంది అంటూ జేబులోంచి సెల్ ఫోన్ తీసి ఇటు అటు నొక్కి మాటలు ఆరంభమైన తర్వాత నా ఎదురుగా టీపాయ్ మీద పెట్టి జాగ్రత్తగా విను అన్నట్టు నా వంక చూశాడు. సుజాత, పొద్దున 4 లేవడానికి అలారం పెట్టుకున్నాను. చాలా ముఖ్యమైన ఒక డిజైన్ రేపు పొద్దున్నే ఫైనలైజ్ చేసి మినిస్ట్రీకి సబ్మిట్ చేయాలి. సో గుడ్ నైట్. గుడ్ నైట్ రవి, హ్యావ్ స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ డార్లింగ్. తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దం. అప్పుడే నిద్రపోతున్నావా రవి? లేదు, చెప్పు సుజాత.
అంటే ఈ మధ్య నువ్వు నాతో సరిగా మాట్లాడటం లేదు. అలా అంటావేంటి? భోజనం చేస్తూ బోలెడు కబుర్లు చెప్పుకున్నాం కదా. ఏమిటి అవి ఒక కబుర్లేనా? కూరలో ఉప్పు తక్కువైందని, సాంబారు రుచిగా ఉందని చెప్పడం కూడా కబుర్ల కిందకే లెక్కకొస్తాయి ఏంటి? ఫోన్లో ఫ్రెండ్స్తో గంటల తరబడి కబుర్లు చెప్తావు. అలాగేం లేదు, ఉద్యోగానికి సంబంధించి మా డైరెక్టర్ తోటి ఇంకా కింద వాళ్ళతోటి మాట్లాడక తప్పదు కదా. ఇంటికి వచ్చాక ఫోన్ పట్టుకుని కూర్చుంటావు, నాతో కబుర్లు ఉండవు. సర్లే, ఏదైనా ముఖ్య విషయం గుర్తొస్తే మళ్ళీ మర్చిపోతానేమోనని వాళ్ళకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాను, అంతే తప్ప తోచక చెప్పే ఉత్తి కబుర్లు ఏమి ఉండవు. వాళ్ళతో ఉత్తి కబుర్లు ఉండవు, పోనీ నాతో చెప్పచ్చు కదా. ఏం మాట్లాడమంటావు చెప్పు. అదిగో అలా అడిగితే మరి ఏం మాట్లాడమంటావు అంటూ ఎదురు ప్రశ్న వేస్తావు. రేపొద్దుట చాలా ఇంపార్టెంట్ సబ్మిషన్ ఉందని చెప్పాను కదా, రేపు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మనం తప్పకుండా మాట్లాడుకుందాం. ఏమైనా అంటే ఇదొకటి, ప్రతి సబ్మిషను నీకు ఇంపార్టెంటే, నాతో మాట్లాడటం మాత్రం ఇంపార్టెంట్ కాదు, అంతేనా అంది సుజాత. అలా మాట్లాడకు సుజా, నీతో మాట్లాడటం నాకెంతో ఇష్టం. కబుర్లకేం లోట్లేదు, పెదాల మీద బూరెలు వండేస్తావు అంది. నా మాట విను సుజా, ప్లీజ్ రేపు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను. రేపు బీచ్కి వెళ్దాం, సాయంకాలం అంతా నీకే కేటాయిస్తాను, సరేనా? పడుకో. మన మొదటి పెళ్లి రోజునాడు కూడా నన్ను బీచ్కి తీసుకెళ్తానన్నావు, కానీ ఆ వేళ రాత్రి 10 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చావు. అదెప్పుడో 15 సంవత్సరాల క్రితం సంగతి. 2 రోజులు నీకు సారీ చెప్తూనే ఉన్నానుగా. 10 ఏళ్ల క్రితం మన అమ్మాయి మొదటి పుట్టినరోజు నాడు కూడా తుని వెళ్ళిపోయావు కదా. ఆవేళ నా క్లోజ్ ఫ్రెండ్ సారథి పెళ్ళికి వెళ్ళక తప్పలేదు మరి అన్నాడు రవి. మరి ఈ మధ్య 2 ఏళ్ల కిందట మా చెల్లి పెళ్ళికి 2 రోజులు సెలవు పెట్టి రమ్మంటే అర్జెంటు ప్రాజెక్టులో ఉన్నానంటూ రావడం మానేశావు. మా బంధువులందరి మధ్య తల కొట్టేసినట్టయింది. అంటే ఆ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయటం వల్లే కదా మరి నాకు ₹1,00,000 బోనస్ వచ్చింది. నువ్వు ఆ డబ్బుతోనేగా ఎలక్ట్రిక్ స్కూటీ కొనుక్కున్నావు కదా. సరే, అదంతా ఇప్పుడు ఎందుకు కానీ రేపు సాయంకాలం తప్పకుండా బీచ్కి వెళ్దాం, సరేనా? అడిగినప్పుడు మాట్లాడవు కానీ రేపు సాయంకాలం, ఎల్లుండి సాయంకాలం అంటూ టైము స్లాట్స్ ఫిక్స్ చేస్తావు. నీ భార్యనైనా నాకు నీతో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే స్వతంత్రం కూడా లేదు. దానికి కూడా ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలా అంది సుజాత. ఒక వంక నాకు నిద్ర ముంచుకొస్తోంది. మళ్ళీ పొద్దుటే 4 గంటలకు లెగాలి. అందుకని నన్ను అర్థం చేసుకో ప్లీజ్. పోనీలే, మాట్లాడద్దులే, నా కర్మ ఇంతే అనుకుంటాను. మన పెళ్లి ముందు జాతకాలు చూసిన విజయనగరం పెడపర్తి సిద్ధాంతి గారు నీ కాబోయే భర్త ఉద్యోగంలో బాగా రాణించి పెద్ద ఆఫీసర్ అవుతాడు, నీకు అన్ని సౌకర్యాలు ఇంట్లో అమరుస్తాడు అంటూ చెప్పారు. కరెక్ట్గానే చెప్పారు కదా. ఈసారి నువ్వు మీ ఊరు వెళ్ళినప్పుడు ఆయనకి నా నమస్కారాలు చెప్పు అన్నాడు రవి. అలాగే చెప్తా కానీ ఆయన చెప్పింది ఇంకా ఉంది, పూర్తిగా విను అని. అతనికి అతి దగ్గరగా సంచరించే వేరే స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు కాబట్టి నీ భర్త మీద నిరంతరం కన్నేసించు అని కూడా చెప్పారు అప్పుడే. సుజాత, అనవసరపు భయాలు పెట్టుకోకు. అయినా ఈ జాతకాల్లో చెప్పే విషయాలవి నిజం కావు. నా మాట విని కళ్ళు మూసుకుని పడుకో. మొదట ఏమో ఆయన బాగా చెప్పారు, ఆయనకి నమస్కారాలు చెప్పు అన్నావు. మళ్ళీ ఆ నోటితోనే జాతకాలన్నీ నిజం కావు అంటున్నావు. నీ బండారం ఎక్కడ బయటపడిపోతుందో అని ఓ బుకాయించేస్తున్నావు. సుజాత, యు ఆర్ టాకింగ్ టూ మచ్. బండారం బయటపడిపోవటం ఏమిటి? నీ బండారం ఏమిటో నీకు తెలియదా? అది నేనే చెప్పాలా? నాకు తెలియదు. చెప్పు, సూటిగా చెప్పు, వింటాను. అదే ఆ తెల్ల తొక్కది ఆంగ్లో ఇండియన్ ఉంది కదా నీ సెక్రటరీ అని, ఆనీ గ్రేస్, ఒకటే ఒళ్ళు తిప్పుకుంటూ మాట్లాడుతుంది కదా, అది ఎప్పుడు నీ క్యాబిన్లోనే ఉంటుంది కదా. నా లెటర్స్ డిక్టేషన్ తీసుకోవాలి కదా అవసరమైన వరకు. మరి నా ఛాంబర్లో ఉండగా మరి ఎక్కడుంటుంది? నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? ఆహా, ఇంకా విడమర్చి చెప్పాలా? దాంతో నీ సరసాలు నాకు తెలియవనుకోకు. స్టాప్ ఇట్. అనవసరంగా నోరు పారేసుకోకు. నా వయసు ఏమిటి, దాని వయసు ఏమిటి? నాకు 40 ఏళ్ళు పైన పడుతున్నాయి. పాపం అది పెళ్లి కావాల్సిన 25 ఏళ్ల పిల్ల. ఆ పిల్ల గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నీకు మర్యాద దక్కదు.
అవును, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని మనవాళ్ళు ఊరికే అనలేదు. నాకంటే అదే ఎక్కువైపోయింది నీకు. చెంప చెళ్ళు మన్న ధ్వని, తర్వాత వెక్కి వెక్కి ఏడుపు. చిచి, ఈ కొంపలో ఒక్క నిమిషం కూడా శాంతి లేదు. కొంపలో శాంతి దొరక్కపోతే దాని దగ్గరికి పో. ఇంటికొచ్చినా నీ మనసు ఆఫీస్లోనే ఉంటుంది కదా. ఏడుపు మధ్యలో ఆవిడ గొంతు. సన్యాసరావు ఫోన్ ఆపేసి, విన్నావు కదా, ఆ వేడిని బట్టి చూస్తే ఆ ఫైటింగ్ తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగి ఉంటుంది. ఇక ఆ పురుషుడికి నిద్ర ఎక్కడ? మన దేశంలో చాలా వరకు సగటు కథలు ఇవే అన్నాడు. కావచ్చు, కాకపోవచ్చు, కానీ దేశానికి, దీని దేశ ప్రగతి కుంటుపట్టడానికి దీనికి సంబంధం ఏమిటి అన్నాను కాస్త విసుగ్గా మొహం పెట్టి. అదే చెప్పబోతున్నాను. ఆ మధ్య ఓ రోజు పేపర్లో మెయిన్ హెడ్డింగ్ చూసావు కదా, మన ఇన్నర్ రింగ్ రోడ్లో రైల్వే క్రాసింగ్ మీద ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇంకా ప్రారంభోత్సవం కాకుండానే కూలిపోయిందని, డిజైన్ లోపమే ముఖ్య కారణమని పార్లమెంటరీ కమిటీ తేల్చి చెప్పిందని రాశారు కదా. నువ్వు ఇప్పుడు ఫోన్లో విన్న కలహం మరుసటి రోజు పొద్దున్న రవి గారు అప్రూవ్ చేసి సబ్మిట్ చేసిన ఫైనల్ డిజైన్ అదే. అంటే ఆ బ్రిడ్జి నిర్మాణానికి వినియోగించిన కొన్ని వేల పని గంటలతో పాటు వెచ్చించిన 650 కోట్ల రూపాయలు గంగలో పోసినట్టేగా. మన దేశంలో వ్యవహారాలు చాలా వరకు ఇలాగే ముందుకెళ్తూ ఉంటే దేశ భవితకు భరోసా ఏది? భవిష్యత్తులో ప్రగతి కుంటుపడితే పేదలందరికీ కడుపు నిండా కూడు దొరికే రోజు ఎలా వస్తుందిరా అంటూ నా వంక గొర్రెపోతులా మొహం పెట్టి చూశాడు. అంతలోనే లోపల నుంచి బిందెలు గిన్నెలు ఢీ కొట్టుకుంటున్న చప్పుడు ఘనంగా వినిపించింది. కొండ చీపురు కట్ట విసురుగా వచ్చి వీధి వరండాలో మాకు దూరంగా పడింది. మరికొద్ది సెకండ్ల తర్వాత, ప్రగతి సంగతి, పేదలకు కూడు దొరికే సంగతి అలా ఉంచి, ముందు మీకు ఈ కొంపలో కూడు దొరకాలంటే వెంటనే సొల్లు కబుర్లు కట్టిబెట్టి పెరట్లోకి వెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికేసి ఆరేయండి. ఆ తర్వాత బజార్లోకి వెళ్ళి ఏదైనా కాయగూర తీసుకురండి. లేకపోతే ఈ పూటకు చారు నీళ్లే గతి అంటూ వాళ్ళ ఆవిడ రంకెలు వినిపించాయి. అంతే, ఒక్క ఉదుటం లేచి నిలబడిపోయిన సన్యాసరావు, మళ్ళీ కలుద్దాంరా, బాయ్. ఇలా దేశంలోని భార్యలందరూ భర్తల బుర్రలు తినేయటం మానేస్తే అని గొణుగుతున్నట్టుగా అంటూ తర్వాత గొంతు పెంచి, ఎప్పటికీ భార్యలే భవితకు భరోసాగా నిలుస్తారు అని వంటింట్లో భార్యకు వినిపించేలా అరుస్తున్నట్టే చెప్పి సరాసరి పెరట్లోకి వెళ్ళిపోయాడు. నేను బతుకు జీవుడు అనుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాను. అదండి భార్య బాధితులు మాట్లాడుకున్నటువంటి తీరు. థ్యాంక్ యూ వెరీ మచ్.